Hello dear students, మనం previous లో కంపెనీ క్రియేషన్, సెలెక్ట్ కంపెనీ అండ్ షెడ్ కంపెనీ ఈ మూడు డిస్కస్ చేసుకున్నాం. ఈ క్లాస్లో హౌ ఏ కంపెనీ ఈజ్ ఆల్టర్డ్ ఇన్ టాలీ. ఓకేనా, టాలీలో కంపెనీ ఎలా ఆల్టర్ చేయాలి అది మనం తెలుసుకోవాలి. ఓకే, నెక్స్ట్ కంపెనీ ఎలా డిలీట్ చేయాలి అది తెలుసుకోబోతున్నాం. ఆల్టర్ ఆఫ్ కంపెనీ అట్లనే డిలేషన్ కంపెనీ మనం తెలుసుకోబోతున్నాం ఈ క్లాస్లో. రైట్, ఇక్కడ ఆల్టర్ అంటే జస్ట్ మాడిఫై చేయడం. ఆల్టర్ అంటే కంపెనీ యొక్క డీటెయిల్స్ని మాడిఫై చేయడం లేదా చేంజెస్ చేయడం. కంపెనీ డీటెయిల్స్ని మాడిఫై చేయడం లేదా చేంజెస్ చేయడం ఏమంటామంటే ఆల్టర్ ఏ కంపెనీ అని అంటాం. సో కంపెనీ ఆల్టర్ ఎలా చేయాలి? ఒకసారి ఇక్కడ చూడండి, గేట్వే ఆఫ్ టాలీ. ఒకసారి ఇక్కడ ఆల్టర్ ఎందుకు చేయాల్సి వస్తుంది అంటే మనం కంపెనీ క్రియేట్ చేసేటప్పుడు కంపెనీ నేమ్, మెయిలింగ్, ఫోన్ నెంబర్, ఫ్యాక్స్ నెంబర్, ఈమెయిల్, రైట్, బేస్ కరెన్సీ డీటెయిల్స్, అకౌంటింగ్ ఇన్ఫర్మేషన్, బుక్స్ స్టార్ట్ ఫ్రమ్ ఆర్ ఫినాన్షియల్ ఇయర్ స్టార్ట్ ఫ్రమ్, ఇలాంటి డేటా ఇస్తాం. ఈ డేటా ఇచ్చినప్పుడు ఏదైనా ఒక డేటా మిస్ అయింది, ఓకే, లేదా అడ్రస్ చేంజ్ అయింది కంపెనీది, అలాంటప్పుడు మనం ఏం చేయాలి? ఈ ఆల్టర్ అనే ఆప్షన్కి వచ్చి ఏ డేటా అయితే చేంజ్ అయిందో, కంపెనీ క్రియేట్ చేసినప్పుడు ఉన్నటువంటి డేటా అండ్ ప్రజెంట్ డేటా ఏదైనా చేంజ్ అయి ఉంటే దాన్ని మనం చేంజ్ చేయాలి, మాడిఫై చేయాలి సాఫ్ట్వేర్లో. కాబట్టి ఆ కంపెనీ యొక్క డేటా దగ్గర వచ్చి మనం దాన్ని మాడిఫై చేయాలి. దాన్ని ఏమంటామంటే ఆల్టర్ అని అంటాం. ఈ ఆల్టర్కి వెళ్తే కంపెనీ యొక్క డేటా ఏదన్నా మనం క్రియేట్ చేసేటప్పుడు ఏదైతే డేటా ఇచ్చినామో ఆ డేటా ప్రజెంట్ ఏదైనా చిన్న మార్పులు ఒకవేళ వస్తే, అడ్రస్ చేంజ్ కానీ, ఫోన్ నెంబర్ చేంజ్, వెబ్సైట్ చేంజ్, ఇలాంటివి ఏమైనా ఉంటే మనం అక్కడ ఆల్టర్లో వెళ్ళి చేంజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఆల్టర్ అనే ఆప్షన్కి ఎలా వెళ్ళాలి అంటే గేట్వే ఆఫ్ టాలీ. ఫస్ట్ కామన్గా గేట్వే ఆఫ్ టాలీ ఇస్ ద ఫస్ట్ స్టెప్. గేట్వే ఆఫ్ టాలీకి వచ్చిన తర్వాత మనం Alt+F3 ప్రెస్ చేయాలి. జనరల్గా మనకు తెలుసు Alt+F3 ప్రెస్ చేస్తే ఏమొస్తుంది? కంపెనీ ఇన్ఫో మెనూ ఓపెన్ అవుతుంది. ఈ కంపెనీ ఇన్ఫో మెనూలోనే మనకు ఆల్టర్ అనే ఆప్షన్ ఉంటుంది. కంపెనీ ఇన్ఫో మెనూలో ఆల్టర్ అనే ఆప్షన్ ఉంటుంది. ఆల్టర్ చూజ్ చేసుకొని ఎంటర్కి ప్రెస్ చేస్తే మనకు కంపెనీస్ లిస్ట్ ఓపెన్ అవుతుంది. ఓకేనా, గేట్వే ఆఫ్ టాలీ, Alt+F3, కంపెనీ ఇన్ఫో. కంపెనీ ఇన్ఫోకి వచ్చేసి ఆల్టర్ ఆప్షన్ చూజ్ చేసుకొని ఎంటర్కి ప్రెస్ చేస్తే మనకి ఏం ఓపెన్ అవుతుంది? లిస్ట్ ఆఫ్ కంపెనీస్ ఓపెన్ అవుతుంది. సేమ్ ఇంతకుముందు మీరు షెడ్ కంపెనీ చేసినాం కదా, సేమ్ అదే ప్రొసీజర్గా అన్నట్టు ఇక్కడ ఆల్టర్ ప్రెస్ చేస్తే మనకు లిస్ట్ ఆఫ్ కంపెనీస్ ఓపెన్ అవుతాయి. ఆ లిస్ట్ ఆఫ్ కంపెనీస్లో ఏ కంపెనీ అయితే ఆల్టర్ చేయాలనుకుంటున్నామో ఆ కంపెనీ ఇక్కడ మనం చూజ్ చేసుకోవాలి. చూజ్ చేసుకొని ఎంటర్ కీని ప్రెస్ చేయాలి. ఎంటర్ కీ ప్రెస్ చేసిన తర్వాత మనకు కంపెనీ క్రియేట్ చేసినప్పుడు ఏదైతే స్క్రీన్ ఓపెన్ అయిందో, కంపెనీ క్రియేషన్ చేసినప్పుడు ఏ స్క్రీన్ అయితే ఓపెన్ అయిందో అదే స్క్రీన్ ఓపెన్ అవుతుంది. అక్కడ మనం ఏం చేయాలి? కంపెనీ యొక్క డీటెయిల్స్ ఏవైతే మనం చేంజ్ చేయాలనుకుంటున్నామో ఆ డీటెయిల్స్ని మనం మాడిఫై చేయాలి, చేంజ్ చేయాలి. చేంజ్ చేసి సేవ్ చేస్తే అయిపోతుంది. ఒకసారి సాఫ్ట్వేర్లో వెళ్ళి చూద్దాం మనం. ఇది టాలీ సాఫ్ట్వేర్. టాలీ సాఫ్ట్వేర్ ఓపెన్ చేసిన తర్వాత మనకు గేట్వే ఆఫ్ టాలీ కనిపిస్తుంది. సో గేట్వే ఆఫ్ టాలీ దగ్గర మనం ఏం చేయాలి? Alt+F3 ప్రెస్ చేయాలి. Alt+F3 ప్రెస్ చేస్తే మన కంపెనీ ఇన్ఫో ఓపెన్ అవుతుంది. ఓకే, గేట్వే ఆఫ్ టాలీ దగ్గర Alt+F3 ప్రెస్ చేస్తే మనకి ఏమి ఓపెన్ అవుతుంది? కంపెనీ ఇన్ఫో ఓపెన్ అవుతుంది. కంపెనీ ఇన్ఫోలో మనం ఏం చేయాలి? ఆల్టర్ అనే ఆప్షన్ని చూజ్ చేసుకోవాలి. ఆల్టర్. సో కంపెనీ ఇన్ఫోలో ఆల్టర్ ఆప్షన్ ఉందా? సెలెక్ట్ కంపెనీ, షెడ్ కంపెనీ, క్రియేట్ కంపెనీ, నెక్స్ట్ ఆల్టర్ కంపెనీ ఉంది. రైట్, ఆల్టర్ అనే ఆప్షన్ ఉంది. సో ఇక్కడ ఆల్టర్ అనే ఆప్షన్ చూజ్ చేసుకొని ఎంటర్కి ప్రెస్ చేసినాం అనుకోండి, లిస్ట్ ఆఫ్ కంపెనీస్ కనిపిస్తాయి. ఇక్కడ లిస్ట్లో ఏం కనిపిస్తుంది? ఓన్లీ ఏబీసీ కంపెనీ కనిపిస్తుంది. మనం ఇంతకుముందు క్లాస్లో షెడ్ చేసిన మిగతా కంపెనీస్ అన్ని, కాబట్టి ఇక్కడ కనిపిస్తుంది. కాబట్టి మనం ఏం చేయాలి? కంపెనీస్ని సెలెక్ట్ చేసుకొని ఉండాలి ముందే. ఇక్కడ సెలెక్ట్ కంపెనీకి వచ్చేసి ఏబీసీ అక్కడ ఉంది కాబట్టి కాశీ ఒకటి, తర్వాత సాన్వికా కంపెనీ, తర్వాత XYZ కంపెనీ ఉంది కాబట్టి XYZ సెలెక్ట్ చేసుకోవాలి. ఇవన్నీ ఇప్పుడు సెలెక్టెడ్లో ఉన్నాయి. ఇప్పుడు మనం ఏం చేయాలనుకుంటున్నాం అంటే ఆల్టర్ చేయాలనుకుంటున్నాం. ఆల్టర్. సో ఆల్టర్ కంపెనీ ఇన్ఫోలో ఆల్టర్ ఆప్షన్కి వచ్చి ఎంటర్కి ప్రెస్ చేస్తే లిస్ట్ ఆఫ్ కంపెనీస్ ఓపెన్ అవుతాయి. ఈ లిస్ట్ ఆఫ్ కంపెనీస్లో ఏ కంపెనీని అయితే మనం ఆల్టర్ చేయాలనుకుంటున్నామో ఆ కంపెనీ మనం చూజ్ చేసుకోవాలి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఏబీసీ కంపెనీలో ఒక డేటా మనం ఆల్టర్ చేయాలనుకుంటున్నాం. ఓకేనా, ఏబీసీ కంపెనీ. ఓకేనా, సో ఏబీసీ కంపెనీని అక్కడ సెలెక్ట్ చేసుకొని ఎంటర్కి ప్రెస్ చేస్తే మనకు కంపెనీ క్రియేషన్ ఉందిగా ఆ స్క్రీన్ లాగానే, కానీ నేమ్ ఏంటంటే కంపెనీ ఆల్టరేషన్ స్క్రీన్. ఓకేనా, కంపెనీ ఆల్టరేషన్ స్క్రీన్ ఓపెన్ అవుతుంది. ఆల్టరేషన్ స్క్రీన్ కూడా ఏ విధంగా ఉంటుంది? సేమ్ కంపెనీ క్రియేట్ చేసేటప్పుడు ఏ విధంగా అయితే ఉందో అదే స్క్రీన్, జస్ట్ ఇక్కడ ఆల్టరేషన్ అనేది నేమ్ చేంజ్ అయి ఉంది.
ఇక్కడ మనం ఏమి ఇచ్చినాం, కంపెనీ అడ్రస్, కంపెనీ నేమ్ ఏబీసీ కంపెనీ ఇచ్చినాం. ఓకే, ఏబీసీ కంపెనీ ఇచ్చినాం. అడ్రస్ ఏమో అమీర్పేట్ హైదరాబాద్ అని ఇచ్చినాం. కానీ తర్వాత కంపెనీ ఎస్టాబ్లిష్ అయిన కొన్ని రోజులకు అది అమీర్పేట కాదు, తీసుకెళ్ళి దాన్ని దిల్సుఖ్ నగర్లో పెట్టినాం అనుకుందాం. తీసుకెళ్ళి దిల్సుఖ్ నగర్లో పెట్టినాం. ఇప్పుడు ఏం చేయాలి, మనం అడ్రస్ చేంజ్ చేయాలి, కంపెనీ యొక్క అడ్రస్ చేంజ్ చేయాలి. కాబట్టి దిల్సుఖ్ నగర్, దిల్సుఖ్ నగర్, ఓకే, దిల్సుఖ్ నగర్ హైదరాబాద్, దిల్సుఖ్ నగర్ హైదరాబాద్. సో దిల్సుఖ్ నగర్ మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఎంటర్ హైదరాబాద్. ఓకే, దిల్సుఖ్ నగర్ హైదరాబాద్ అడ్రస్ చేంజ్ చేసాం. ఓకేనా, దెన్ ఎంటర్. నెక్స్ట్ ఇంకేమైనా నంబర్స్ ఉంటే అక్కడ ఇచ్చుకోవాలి అడ్రస్లో. దెన్ ఇండియా, తెలంగాణ, రిమైనింగ్ అంతా సేమ్ ఉంది. ఓకేనా, సేమ్ ఉంది. మనం అంటే చేంజ్ చేయలేదు, ఓన్లీ అడ్రస్ మాత్రమే చేంజ్ చేసినాం అన్నప్పుడు జస్ట్ అడ్రస్ని మాత్రం ఇక్కడ మనం చేంజ్ చేసుకోవాలి. దెన్ ఎంటర్కి ఎంటర్కి ఎంటర్ 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 ఎంటర్కి ప్రెస్ చేస్తూ పోతే మన కర్సర్ మూవ్ అవుతూ ఉంటుంది. దెన్ లాస్ట్కి ఏమొస్తుంది, యాక్సెప్ట్ అని వస్తుంది. నేను చేంజ్ చేసింది కరెక్టేనా, యాక్సెప్ట్ చేయాలా అంటుంది. మనం ఏం చేయాలా, కరెక్ట్ కాబట్టి యాక్సెప్ట్ చేయాలి. ఎస్ అని నొక్కాలి. యాక్సెప్ట్, ఎస్ నో ఉంది. ఎస్ దగ్గర వై నొక్కినా యాక్సెప్ట్ అవుతుంది, లేదా ఎంటర్ సింబల్ నొక్కినా, ఎంటర్ కీ ప్రెస్ చేసినా మనకు యాక్సెప్ట్ అవుతుంది. సో ఎంటర్ కీ ప్రెస్ చేస్తే యాక్సెప్ట్ అయింది. ఏబీసీ కంపెనీ యొక్క అడ్రస్ మనకు చేంజ్ అయి ఉంది. బుక్స్ ప్రింట్ చేసినప్పుడు ఏమొస్తుంది, అడ్రస్ దిల్సుఖ్ నగర్ వస్తుంది. ఇంతకుముందు ఏముండే, అమీర్పేట్ ఉండే. మనం అడ్రస్ చేంజ్ అయింది కాబట్టి మనం సాఫ్ట్వేర్లో ఏం చేయాలి, కంపెనీ యొక్క అడ్రస్ని చేంజ్ చేయాలి. కంపెనీ యొక్క అడ్రస్ చేంజ్ చేయాలంటే మనం ఏం చేయాలి, మనము ఆల్టర్ అనే ఆప్షన్కు రావాలి. ఆల్టర్ అనే ఆప్షన్కు రావాలి. ఎట్లా వస్తాం ఆల్టర్ అనే ఆప్షన్కు, గేట్ వే చేయాలి, ఆల్టర్ ప్లస్ F3 ప్రెస్ చేయాలి, కంపెనీ ఇన్ఫో వస్తుంది. కంపెనీ ఇన్ఫోలో ఆల్టర్ అనే ఆప్షన్కి రావాలి. ఆల్టర్ అనే ఆప్షన్లో ఏ కంపెనీ చేంజ్ చేయాలనుకుంటున్నామో ఆ కంపెనీకి రావాలి. ఆ కంపెనీ చూజ్ చేసుకోవాలి. చూజ్ చేసుకొని ఏ డేటా అయితే నువ్వు చేంజ్ చేయాలనుకుంటున్నావో ఆ డేటాని మనం చేంజ్ చేయాలి. ఆ డేటాని చేంజ్ చేయాలి. చేంజ్ చేసి యాక్సెప్ట్ అని అడుగుతుంది, దాన్ని యాక్సెప్ట్ చేసుకోవాలి, అంటే సేవ్ చేసుకోవాలి. కంపెనీ యొక్క ఆల్టరేషన్ కంప్లీట్ అయినట్టు. సో వెరీ సింపుల్. నెక్స్ట్ ఇంకో స్టెప్ ఉంటుంది ఇందులో, డిలీట్. కంపెనీని ఎలా డిలీట్ చేయాలి, కంపెనీని ఎలా డిలీట్ చేయాలి. సేమ్ ప్రొసీజర్. కంపెనీ డిలీట్ చేయాలంటే ఇప్పుడు ఆల్టర్ చేసినాం కదా, ఆల్టర్ వరకు సేమ్ వెళ్ళాలి. ఆల్టర్ వరకు గెట్ వెబ్ చేయాలి, ఆల్టర్ ప్లస్ F3, కంపెనీ ఇన్ఫో, కంపెనీ ఇన్ఫోలో ఆల్టర్కి రావాలి. ఆల్టర్కి వచ్చిన తర్వాత ఏ కంపెనీ డిలీట్ చేయాలనుకుంటున్నామో ఆ కంపెనీ చూజ్ చేసుకోవాలి. చూజ్ చేసుకొని ఎంటర్కి ప్రెస్ చేయాలి. ఎంటర్కి ప్రెస్ చేసిన తర్వాత డిలీట్ చేయాలనుకుంటున్నాం కాబట్టి ఆల్ట్ ప్లస్ D ప్రెస్ చేయాలి. ఆల్ట్ ప్లస్ D ప్రెస్ చేయాలి. అప్పుడు ఏముంటుంది, ఒక మెసేజ్, కన్ఫర్మేషన్ మెసేజ్ వస్తుంది, డిలీట్ క్వశ్చన్ మార్క్, డిలీట్ అని అనుకుంటుంది. ఎస్ ఆర్ నో అని వస్తుంది. మనం ఏం చేయాలా, ఎస్ నొక్కాలి. మళ్ళీ ఒక మెసేజ్ వస్తుంది, కన్ఫర్మేషన్ మెసేజ్, ఆర్ యూ ష్యూర్ అంటుంది. నిజంగానే డిలీట్ చేస్తావా, ఎస్. అప్పుడు ఏమవుతుంది, కంపెనీ డిలీట్ అవుతుంది. ఒకసారి సాఫ్ట్వేర్లో వెళ్ళి చూద్దాం మనం. సేమ్ గేట్ వెబ్ టాలీ ఉంది, గేట్ వెబ్ టాలీ ఉంది. మనకేం కావాలి, నెక్స్ట్ కంపెనీ ఇన్ఫో కావాలి కాబట్టి ఆల్ట్ ప్లస్ F3 ప్రెస్ చేయాలి. కంపెనీ ఇన్ఫో వచ్చింది. ఈ కంపెనీ ఇన్ఫోలో ఏం చేసి ఇక్కడ వెళ్ళాలి, ఆల్టర్ ఆప్షన్కి వెళ్ళాలి. ఆల్టర్ ఆప్షన్కి వెళ్ళిన తర్వాత మనకు లిస్ట్ ఆఫ్ కంపెనీస్ ఓపెన్ అవుతున్నాయి. లిస్ట్ ఆఫ్ కంపెనీస్లో ఏబీసీ కంపెనీ, కాశీ కంపెనీ, సాన్వికా కంపెనీ, XYZ అండ్ కంపెనీ ఉన్నాయి కదా. ఇందులో ఫర్ ఎగ్జాంపుల్ ఏబీసీ కంపెనీ డిలీట్ చేయాలనుకుంటున్నాం. డిలీట్ అంటే పర్మనెంట్గా పోతుంది, ఇక రాదు. షెడ్ చేస్తే టెంపరీగా క్లోజ్ అవుతుంది. ఓకేనా. సో ఇప్పుడు ఏబీసీ అండ్ కంపెనీ డిలీట్ చేయాలనుకుంటున్నాం అనుకోండి, ఏబీసీ కంపెనీ సెలెక్ట్ చేసుకోవాలి, ఎంటర్ కీ ప్రెస్ చేయాలి. సేమ్ కంపెనీ ఆల్టరేషన్ స్క్రీన్ ఓపెన్ అవుతుంది, రైట్. సేమ్ స్క్రీన్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఏం చేయాలి, మనము స్క్రీన్ ఓపెన్ అయిన తర్వాత ఆల్ట్ ప్లస్ D ప్రెస్ చేయాలి. ఆల్ట్ ప్లస్ D ప్రెస్ చేయాలి. సో ప్రెస్ ఆల్ట్ ప్లస్ D. వచ్చిందా మన కన్ఫర్మేషన్ మెసేజ్, డిలీట్ అని అడుగుతుంది. ఇక్కడ కన్ఫర్మేషన్ మెసేజ్ వస్తుంది, డిలీట్. ఓకేనా. కన్ఫర్మేషన్ మెసేజ్ వచ్చింది, డిలీట్ అని. మనం ఇప్పుడు ఏం చేయాలా, ఎస్ నొక్కాలి. ఆర్ యూ షూర్ అంటుంది అగైన్. మళ్ళీ ఒక కన్ఫర్మేషన్ మెసేజ్, ఆర్ యూ షూర్ అంటుంది. మనం ఏం చేయాలా, డిలీట్ చేయాలనుకుంటున్నాం కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి, ఎస్ నొక్కాలి. ఎస్ నొక్కితే ఏబీసీ కంపెనీ కంప్లీట్గా డిలీట్ అయిపోయింది. ఓకేనా. ఇప్పుడు చూడండి, సెలెక్ట్ కంపెనీకి వెళ్తే ఏబీసీ కనిపించదు. అదే షెడ్ కంపెనీ చేసినప్పుడు సెలెక్ట్కి వెళ్తే ఏ కంపెనీ అయినా కనిపిస్తుంది సెట్ చేసినామని. కానీ డిలీట్ చేసినప్పుడు ఈ సెలెక్ట్ కంపెనీలో వెళ్తే మనకు చూడండి ఓన్లీ 3 కంపెనీసే కనిపిస్తున్నాయి. కాశీ కంపెనీ, సాన్వికా కంపెనీ, XYZ కంపెనీ కనిపిస్తుంది. ఏబీసీ కంపెనీ కనిపిస్తుందా, కనిపిస్తలేదు. ఎందుకు అంటే డిలీట్ చేస్తే పర్మనెంట్గా కంపెనీ డిలీట్ అయిపోతుంది, పర్మనెంట్గా రిమూవ్ అయిపోతుంది. కానీ షెడ్ కంపెనీ చేస్తే ఏమవుతుంది,
టెంపరీగా కంపెనీ క్లోజ్ అవుతుంది, కానీ మనం సెలెక్ట్ కంపెనీలో వెళ్తే వాటిని సెలెక్ట్ చేసుకోవచ్చు. కానీ డిలీట్ చేసినప్పుడు కంపెనీ పర్మనెంట్గా డిలీట్ అవుతుంది కాబట్టి దాన్ని మళ్ళీ మనం సెలెక్ట్ చేసుకోలేము. సో దిస్ ఇస్ అబౌట్ alter of a company and as well as how to delete a company in Tally. Thank you.